తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని ఆరే గ్రామంలో కలుషిత ప్రసాదం తిని 79 మంది వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని శ్రీ కృష్ణాష్టమి ఊరేగింపు అనంతరం అదే రోజు ప్రసాదం పంచకుండా వినాయక చవితి రోజున ప్రసాదాన్ని పంచగా ప్రసాదం తిన్న గ్రామస్తులు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న మండల అధికారులు, వైద్యశాఖ సిబ్బంది వెంటనే గ్రామంలోని సచివాలయంలోనే మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రాణహాని లేదని అధికారులు తెలిపారు. ఇక్కడ స్టార్ట్ అయింది. ముందటి రోజు ఇక్కడ కృష్ణాష్టమి ఏదో ఫంక్షన్ అయితే జరిగింది. ఆ ఫంక్షన్ వల్ల అక్కడ ప్రసాదం ముందటి రోజు చేసింది తినడం వల్ల ఇక్కడ ప్రజలందరూ ఏమనంటే అనారోగ్యానికి పాల్పడినారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి మోషన్స్ అలాగా స్టార్ట్ అయినాయి, వామిటింగ్స్. నిన్న 3 నుంచి స్టార్ట్ అయ్యాయి. అలాగా స్టార్ట్ చేసి నిన్న 3 నుంచి ఇప్పటి మార్నింగ్ వరకు మనకి టోటల్గా 79 మెంబర్స్ అయితే వచ్చున్నారు. దాంట్లో చిన్నపిల్లలు 0 to 5 years లో ఒకరున్నారు, 7 years అయితే ఒకరున్నారు, 9 to 14 years వాళ్ళైతే 9 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ మళ్ళా మా 15 to above అంటే ఇంకా అబోవ్ ఎంతమంది అయితే అంటే 77 మెంబర్స్ ఉన్నారు. టోటల్ 79 మెంబర్స్ మనకైతే ఇప్పటి వరకు వచ్చున్నారు, ఇంకా వస్తూ ఉన్నారు.